హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు 5 బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ గురించి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది అయితే ఒకటే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏదైతే క్రెడిట్ కార్డ్ సూట్ అవుతుందో ఆ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకొని ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీకు నచ్చిన ఒక క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు మనం 5 బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకైతే క్యాష్ బ్యాక్ రిలేటెడ్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా ఇన్ఫర్మేషన్ గురించి రఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్ గురించి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయితే అవుతుంది. అలాగే మీరు ఇంట్రెస్ట్ కూడా అయితే చూపారు ఆ వీడియోని చూడడానికి. అందులో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇది ఎవరైతే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారో కళ్ళు మూసుకొని ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అంత మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. ఏమేమి ఆఫర్స్ ఉంటాయో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసామో అంటే ఆన్లైన్ స్పెండింగ్స్ మీద మనకైతే 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. మనం ఎందులో షాపింగ్ చేసినా సరే, అది కామర్స్ అయినా సరే, అది ఫుడ్ డెలివరీ యాప్స్ అయినా సరే, లేదా ఇంకా మనకి డెలివరీ యాప్స్ అయితే ట్రావెలింగ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో చేసినా సరే, మనకి ఎందులో చేసినా సరే మనకైతే 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే మనం చేసే ప్రతి ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ మన షాపింగ్ మాల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, ఇటువంటి వాటిలో చేసిన వాటిలో ప్రతి దాంట్లో మనకైతే 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇలా మనం ఆన్లైన్ షాపింగ్స్ మీద మనం అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ షాపింగ్స్ మీద కూడా మనం అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనకైతే క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ అవుతుంది కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క కార్డ్ని అయితే మిస్ చేసుకోకండి. ఇంకా ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయో ఇక్కడ మీకు అయితే డిస్ప్లే చేస్తే అక్కడ నుంచి అయితే చెక్ అయితే చేయండి. మనకి ఇందులో క్యాష్ బ్యాక్ మీద రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. మనం ఎంత అంటే అంత క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మిగతా కార్డ్స్లో కొన్నిట్లో అయితే ఒక మంత్లో మీరు అయితే ఈ యొక్క కార్డ్లో 2,000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఎర్నింగ్ చేసుకోవాలి. ఇటువంటి లిమిట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి ఎటువంటి లిమిట్స్ అయితే ఉండవు. మనం అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మనం ఎంత స్పెండ్ చేస్తే మనకు అంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో క్యాష్ బ్యాక్ కోసం నేనైతే స్పెండ్ చేయమని చెప్పట్లేదు. సో మీకు స్పెండ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నాను కాబట్టి సో ఇది గమనించి మీకు నచ్చితే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకొని, అలాగే ఈ యొక్క కార్డ్లో ఎటువంటి ఛార్జెస్ ఉంటాయో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మనకి ఇందులో జాయినింగ్ ఫీజు వచ్చేసి 999 GST అయితే పడుతుంది. సో ఇందులో ఎవరైతే కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ ఒక ఫీజు అయితే పే చేయాల్సిందే. నెక్స్ట్ మనకి ఇందులో యాన్యువల్ ఫీజు అయితే ఉంటుంది. అది కూడా మనకు 999 GST అయితే పడుతుంది. ఈ యొక్క యాన్యువల్ ఫీజు అయితే వేవ్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలాగంటే మనం ప్రీవియస్ ఇయర్లో ఒక 2 lakhs రూపీస్ ఈ యొక్క కార్డ్ని యూజ్ చేసుకొని స్పెండ్ చేస్తే మనం అయితే ఈ యొక్క యాన్యువల్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది గమనించి మీరైతే ఈ యొక్క కార్డ్ని తీసుకోవాలా లేదా చెక్ చేయండి. సో ఈ యొక్క కార్డు మీరు 999 పెట్టి ఆ యొక్క కార్డు తీసుకున్నా సరే ఆ యొక్క బెనిఫిట్స్కి మీకైతే ఆ కార్డ్ అయితే వర్త్ అవుతుంది అనమాట. మీరు పే చేసి ఒక 999 అయితే ఉంటాయి కదా, అదైతే వర్త్ అవుతుంది. సో ఎవరు కూడా ఈ యొక్క కార్డ్ని అయితే మిస్ చేసుకోకండి. ఈ యొక్క కార్డ్ని అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి ఇక్కడైతే పోస్ట్ అయితే వేసాను. సో మీరైతే ఇక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఒకవేళ మీరు ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తే మీరు కంపల్సరీ ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అక్కడ నుంచి అయితే కార్డ్ని అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే మనం సెకండ్ కార్డ్కి అయితే మూవ్ అవుదాం. సో సెకండ్ కార్డ్ వచ్చేసి అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్. ఇది ఎవరైతే ఎక్కువ అమెజాన్లో షాపింగ్ చేస్తారో వాళ్ళకైతే మంచిగా సూట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇందులో మీకు అమెజాన్లో షాపింగ్ చేసే ప్రతి వాటి మీద మీకైతే క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ అవుతుంది. ఏ దీని మీద ఎంత క్యాష్ బ్యాక్ జనరేట్ అవుతుందో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. సో మనకి ఒకవేళ మీకు ఈ అమెజాన్లో మెంబర్షిప్ ఉంటే మీరు చేసే ప్రతి ఆన్లైన్ షాపింగ్ మీద అంటే మీరు ఏదైనా సరే, మీరు ఏ వస్తువు కొనుక్కున్నా సరే దాని మీద మీకైతే 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ యొక్క 5% క్యాష్ బ్యాక్ పొందాలంటే మీకైతే కంపల్సరీ అందులో మెంబర్షిప్ అయితే ఉండాలి అమెజాన్లో. అలాగే సెకండ్, ఒకవేళ మీకు మెంబర్షిప్ లేకపోతే మీరు చేసే ప్రతి ఆన్లైన్ షాపింగ్ మీద అంటే అమెజాన్లో చేసే ప్రతి షాపింగ్ మీద మీకైతే 3% డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు మెంబర్షిప్ ఉంటే 5% వస్తుంది, మెంబర్షిప్ లేకపోతే 3% అయితే వస్తుంది. ఇది కంపల్సరీ గ్యారంటీ అనమాట. మీరు చేసే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద మీకైతే 3% లేదా 5% డిస్కౌంట్ అయితే వస్తుంది, క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు అమెజాన్ పే యూజ్ చేస్తే మీకైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు మీకైతే 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే అమెజాన్ పే యూజ్ చేసుకొని చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకైతే 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇలా మీరైతే అమెజాన్ నుంచి చాలా ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే అమెజాన్లో కాకుండా ఇంకా మీరు వేరే ఎక్కడ షాపింగ్ చేసినా సరే మీకైతే 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇలా మీకైతే చాలా వరకు ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ చేస్తే అయితే పడుతుంది ఈ యొక్క అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్. సో ఎవరైతే ఎక్కువ అమెజాన్లో షాపింగ్ చేస్తారో కంపల్సరీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకొని లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ యొక్క కార్డులో ఉండే ఛార్జెస్ గురించి అయితే చూద్దాం. మనకి ఇందులో ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మీరు ఎటువంటి జాయినింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఫ్రీగా ఈ యొక్క కార్డ్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కార్డ్ని అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలో ఇక్కడ పోస్టర్ అయితే వేశాను, చెక్ చేయండి. మీరు ఆ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటిని సాటిస్ఫై చేసి కంపల్సరీ ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే అప్లై అయితే యూజ్ చేసుకొని. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎక్కువ అమెజాన్లో షాపింగ్ చేస్తారో కంపల్సరీ ఈ యొక్క కార్డ్ని తీసి పక్కకి అయితే పెట్టుకొని మీరు అమెజాన్లో షాపింగ్ చేసిన ప్రతిసారి ఈ యొక్క కార్డ్ని యూజ్ చేయండి. మీకు చాలా మంచి క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ చేసి అయితే పడుతుంది. ఇప్పుడైతే థర్డ్ కార్డ్కి అయితే మూవ్ అయితే అవుదాం. సో థర్డ్ కార్డ్ వచ్చేసి HDFC మెలినా క్రెడిట్ కార్డ్. ఇది ఎవరైతే ఎక్కువ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తారో వాళ్ళకైతే చాలా మంచిగా సూట్ అయితే అవుతుంది. ఇందులో మీకు ఫ్లిప్కార్ట్లో చాలా మంచి ఆఫర్స్ అనేవి అయితే ఉంటాయి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మీద. సో అలాగే మీరు ఇంకా వేరే అంటే ఇక్కడ మీకు అయితే ఒక పోస్ట్ అనేది అయితే వేసాను చూడండి. సో ఈ యొక్క వాటిలో మీరు స్పెండ్ చేసిన ప్రతి వాటి మీద మీకు అయితే 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఎవరు కూడా మిస్ అనేది అయితే చేసుకోకండి. మీకు ఆన్లైన్ షాపింగ్లో 5% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్ అయితే ఉంటాయి, వాటిలో స్పెండ్ చేసినప్పుడు కూడా మీకు అయితే 5% క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ చేసి అయితే పడుతుంది. ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ట్రై చేయండి. ఎవరైతే ఫ్లిప్కార్ట్లో అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారో కంపల్సరీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ నుంచి మంచి క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ అయితే అవుతుంది. అలాగే మీకు ఇందులో ఎటువంటి ఛార్జెస్ ఉంటాయో క్లియర్గా అయితే చెప్తా వినండి. ఇందులో మనకి జాయినింగ్ ఫీజు వచ్చేసి 1000 ప్లస్ GST అయితే పడుతుంది. అలాగే యాన్యువల్ ఫీజు కూడా మనకైతే 1000 ప్లస్ GST అయితే పడుతుంది. వేరే కార్డ్స్తో పోల్చుకుంటే ఈ యొక్క కార్డ్ అనేది అయితే చాలా ఎక్కువ జాయినింగ్ ఫీజు ఉంటుంది, అలాగే యాన్యువల్ ఫీజు కూడా అయితే ఉంటుంది. మనం ఈ యొక్క యాన్యువల్ ఫీజు కూడా వేవ్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎలాగంటే మనం ప్రీవియస్ ఇయర్లో మనం ఒక 1 lakh రూపీస్ స్పెండ్ చేసి ఈ యొక్క కార్డ్ నుంచి మనకి ఈ యొక్క యాన్యువల్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు, వేవ్ ఆఫ్ అనేది అయితే అవుతుంది. సో ఎవరు కూడా ఈ యొక్క కార్డ్ని అయితే మిస్ చేసుకోకండి. సో మీరు ఈ యొక్క 1 lakh రూపీస్ ప్రీవియస్ ఇయర్లో స్పెండ్ చేస్తే మీకు అయితే ఈ యొక్క యాన్యువల్ ఫీజు అయితే ఉండదు. అలాగే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఎవరైతే ఫుడ్ డెలివరీ యాప్స్ అలాగే ఫ్లిప్కార్ట్లో ఎక్కువ షాపింగ్ చేస్తారో కంపల్సరీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క కార్డ్ని అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలో ఇక్కడైతే మీకు పోస్టర్ అయితే వేసాను చూడండి. ఆ యొక్క కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేయగలిగితే మీరైతే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం అయితే ఫోర్త్ కార్డ్కి అయితే మూవ్ అవుతాం. సో ఫోర్త్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఇదైతే మనకైతే ఎక్కువ యూటిలిటీ పేమెంట్స్ బిల్స్ అయితే ఉంటాయి, అంటే రీఛార్జ్ కానీ కరెంట్ బిల్ కానీ లేకపోతే మనకి గ్యాస్ బిల్ కానీ ఇటువంటివి పే చేసేటప్పుడు మనకైతే ఈ యొక్క కార్డ్ అయితే చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. మనం చేసిన ప్రతి బిల్ మీద మనకైతే 5% క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ అవుతుంది. సో మీకు ఇంకా ఎటువంటి ఆఫర్స్ ఉంటాయో మీకు అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి. మనకు ఫ్యూయల్ మీద 4% అయితే సేవ్ అయితే అవుతుంది. అలాగే ఇంకా చాలా మంచి మంచి ఆఫర్స్ అనేవి అయితే ఉంటాయి. మన ఆన్లైన్ షాపింగ్ మీద కూడా మనకైతే 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. ఎవరైతే ఎక్కువ యూటిలిటీ పేమెంట్స్ బిల్ చేస్తారో కంపల్సరీ ఒక క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఇందులో ఛార్జెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో జాయినింగ్ ఫీజు వచ్చేసి 499 ప్లస్ GST అయితే పడుతుంది. వేరే ఏ కార్డ్స్తో పోల్చుకున్నా సరే మనకైతే ఇందులో జాయినింగ్ ఫీజు అయితే చాలా తక్కువ అయితే ఉంది. అలాగే యాన్యువల్ ఫీజు కూడా మనకైతే 499 ప్లస్ GST అయితే పడుతుంది. సో ఇదైతే కంపల్సరీ పే చేయాల్సిందే. సో ఎవరైతే ఈ కార్డు అప్లై చేసుకుంటున్నారో వీటిని అయితే చెక్ చేసి ఈ యొక్క కార్డుని అయితే అప్లై చేసుకొని ఈ యొక్క కార్డుని అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలో మీకైతే ఇక్కడ పోస్టర్ వేస్తా, చెక్ చేయండి. ఈ యొక్క కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేసి మీరైతే ఈ యొక్క కార్డుని అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు అయితే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి కివీ క్రెడిట్ కార్డ్. ఇది ఎవరైతే ఎక్కువ UPI పేమెంట్స్ చేస్తారో వాళ్ళకైతే చాలా మంచిగా సూట్ అయితే అవుతుంది. సో మీరు చేసే ప్రతి UPI పేమెంట్స్ మీద మీకైతే 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు ఎటువంటి UPI పేమెంట్ చేసినా సరే మీకైతే 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ యొక్క కివీ కార్డు మెంబర్షిప్ తీసుకుంటే మీకైతే అప్ టు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ప్రతి UPI ట్రాన్సాక్షన్ మీద. అలాగే ఇంకా మీకు చాలా మంచి బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి. సో అవి అన్నిటిని ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు, చెక్ చేయండి. అలాగే మీరు ఇందులో కార్డ్ అప్లై చేసుకున్నందుకు మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. మనకి ఇందులో జాయినింగ్ ఫీజు వచ్చేసి 0, యాన్యువల్ ఫీజు వచ్చేసి కూడా 0 అయితే ఉంటుంది. సో మనం ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇందులో కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలో మీకైతే ఇక్కడ డిస్ప్లే చేస్తారు, చెక్ చేయండి. ఈ యొక్క కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేస్తే మీరు కంపల్సరీ ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ అయినా సరే మీరైతే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే అప్రూవల్ అనేది అయితే ఇస్తుంది. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచిగా అందరికైతే అప్రూవల్ అనేది అయితే ఇస్తుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ యొక్క కార్డ్స్ని అయితే అప్లై చేసుకోండి. ఎవరికి ఏ క్రెడిట్ కార్డ్ సూట్ అవుతుందో ఆ యొక్క క్రెడిట్ కార్డ్ని మాత్రమే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్కి ఒక్కొక్క రీజన్ అయితే ఉంది. సో మీకు వాటి గురించి అన్ని డిస్ప్లే చేస్తారు, చెక్ చేయండి. ఇప్పుడైతే ఏ క్రెడిట్ కార్డ్ ఎవరికి సూట్ అవుతుందో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అయితే వినండి. సో ఒకవేళ మీరు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తే మీరైతే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అవుతుంది కదా, దాన్ని అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు అమెజాన్లో ఎక్కువ
ఎక్కువ షాపింగ్ చేస్తాను అనుకుంటే మాత్రం అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, దాన్ని అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తా అనుకుంటే మాత్రం మీరు హెచ్డిఎఫ్సి మెలినా క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకొని అలాగే మీరు ఎక్కువ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తే మీకైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ చాలా మంచి ఆఫర్స్ అనేది అయితే ఇస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ఫ్లిప్కార్ట్లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉందిగా, ఇది ఎవరైతే ఎక్కువ యూటిలిటీ పేమెంట్స్ బిల్స్ అయితే ఉంటాయో అంటే రీఛార్జ్ కానీ లేదంటే కరెంట్ బిల్ లేదా గ్యాస్ బిల్ ఇటువంటి బిల్స్ అయితే ఉంటాయో వాటిని పే చేసేటప్పుడు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఏ యొక్క క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయని ఈ ఆఫర్స్ అనేది అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరు కూడా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే మిస్ అయితే చేసుకోకండి. అలాగే ఎట్ లాస్ట్ వచ్చేసి కివీ క్రెడిట్ కార్డ్, ఇది ఎవరైతే యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తారో అంటే యూపీఐ ఎక్కువ యూజ్ చేస్తారో కంపల్సరీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. ఎందుకంటే యూపీఐ మీద మీకు చాలా మంచి క్యాష్ బ్యాక్ జనరేట్ చేసి అయితే పడుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. ఎందుకంటే యూపీఐ మీద మనకు చాలా మంచి ఆఫర్స్ అనేవి అయితే ఉంటాయి. అలాగే మీకు ఇందులో ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు, ఎటువంటి యాన్యువల్ ఫీజు అయితే ఉండదు. కాబట్టి మీరు తీసుకొని యూజ్ చేసిన ప్రతిసారి మీకు అయితే క్యాష్ బ్యాక్ జనరేట్ చేసి పడుతూనే ఉంటుంది. సో ఎవరు కూడా అయితే మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి కార్డ్స్ అనేవి అయితే అప్లై అయితే చేసేసుకోండి.